అబ్బబ్బబ్బబ్బా బయట ఎంత వర్షమో. ఇలా వర్షం పడుతున్నప్పుడు మనం చక్కగా వేడి వేడి అన్నంలో ఏదైనా పచ్చడి వేసుకొని తింటే రైస్ ఉంటుందండి. ఇంకెందుకు లేట్, మరి నడవండి చేసేద్దాం. ఈ బీరకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండుమిర్చి అండి, ఒక 15, జీలకర్ర, తొక్కు తీసి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం చింతపండు, అలాగే ఒక 2 టమాటాలు మీడియం సైజువి. ఇవి ఫ్రెష్గా ఉన్న బీరకాయ తొక్కండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఇలా పీసెస్గా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసాను. కొంచెం ఆయిల్. ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే తీసుకోవాలండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనకి ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోవాలి, ఎండుమిర్చి అన్నీ వేపుకోవడానికి. ఆయిల్ బాగా వేడెక్కినాక ఎండుమిర్చి, జీలకర్ర అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. వేసి ఇలా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. దీన్ని ఎండుమిర్చి కదండి, కొంచెం స్పీడ్గానే ఫ్రై అయిపోతే చూసుకోవాలి, మాడిపోతే చట్నీ బాగోదు. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, చూసారు కదండి. ఇంకా ఇవి అయితే పక్క చక్కగా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. సేమ్ అదే దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. దీనికైతే ఒక లిడ్ అయితే పెట్టేద్దాం. ఏ రిక్కి, దగ్గు వస్తుంది, లోపలికి వెళ్ళిపో. ఎండుమిరపకాయలు దగ్గు వచ్చేది, లోపలికి వెళ్ళిపో. పొడికోవచ్చు కదా. ఏ రిక్కి, ఒకసారి అయితే చూద్దాము ఎలా ఉందో. ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఇది. ఇదైతే సిమ్లో ఉంచి ఇలా మగ్గించుకోవాలండి. చక్కగా వాటరీగా జ్యూసీగా వస్తుంది అప్పుడు. సేమ్ ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ బీరకాయ తొక్కులు వేద్దాము. ఇలా ఆయిల్ హీట్ ఎక్కినాక ఇలా ఫ్రెష్గా తీసుకున్న తొక్కు అయితే అందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, స్లోగా యాడ్ చేసుకోండి, ఆయిల్ చిందకుండా, వాటర్ ఏం లేకుండా. దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే అదే మగ్గిపోద్దండి. ఒకసారి మొత్తం అంతా ఇలా పైకి కింద కలిపేసుకొని ఇలా లిడ్ పెట్టేస్తే అదే మగ్గిపోద్ది ఒక 5 minutes అలాగా. ఈలోపు ఎండుమిర్చి వేయించుకున్నాయి, ఈ టమాటో ఇవి చల్లారుతూ ఉంటాయి, మిక్సీకి వేసేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాము, మగ్గిందో లేదో చూద్దామండి. లైట్గా మగ్గుతున్నాయి, ఇంకా బాగా మగ్గాలి. ఒకసారి మాడు అంటుకోకుండా చూసుకుందాం, అలా వదిలేసినా మాడిపోతూ ఉంటాయి. ఇలా కలుపుకుంటూ ఉంటే మాడు అనేది రాదండి.
సో ఇంకా మగ్గాలి కాబట్టి మళ్ళీ మూత వేసి పెట్టేద్దాం. ఇలా సరిపోతాయండి, బాగా వేగినట్లే. మళ్ళీ దీనికి తాలింపు పెడతాం కాబట్టి ఇంక ఇక్కడ ఇది సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే చల్లారి పెట్టుకోవాలి. ఈలోగా మనమైతే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని, వెల్లుల్ని, కొంచెం ఉప్పుని యాడ్ చేసి మిక్సీకి అయితే వేసుకుందామండి. ఇలా వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దాము. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నామండి. కల్లుప్పు పచ్చడికి అయితే టేస్ట్ వస్తుంది. మొత్తానికి సరిపడా ఇప్పుడే వేసేసాను నేను. తర్వాత ఏదైనా తక్కువ అయితే తర్వాత నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. దీని అయితే మిక్సీకి వేసేస్తానండి. ఇలాగా మిక్సీ పట్టేసాము. ఇలా చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మగ్గించుకున్న టమాటాలు, అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా చింతపండు అయితే యాడ్ చేస్తున్నామండి. ఇలా మొత్తం అంతా వేసేసి ఆల్రెడీ చల్లారిపోయినాయి కాబట్టి మిక్సీ పట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి క్లిక్ ఇచ్చేద్దాం దీన్ని. ఎండుమిర్చి టమాటో అయితే ఇలాగ వచ్చిందండి. దీనిలో ఇప్పుడు మనం ఇవి చల్లారిపోయినాయి కదా, బీరకాయ తొక్కు, దీన్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేస్తే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చల్లారిపోయిన బీర తొక్కును కూడా ఇందులో వేసేసామండి. దీన్ని ఒకసారి మిక్సీకి ఇస్తే చట్నీ అయితే ఫినిష్ అయిపోద్ది. ఫైనల్గా మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. అంతే. దీన్ని అయితే మనం టేస్ట్ చూసుకొని తాలింపు అయితే వేసుకోవాలండి. ఇది ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఈ చట్నీలో. ఆనియన్ వేసుకొని ఎలాగైనా తినేయచ్చు. అదే తాలింపు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. కొంచెం ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, ఒక 3 or 4 days అలా ఉంటుంది. మనం ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ దీనిలో ఉన్న వాటర్తోనే ఇది మిక్సీ పట్టేసాము. సో దీనికైతే తాలింపు వేద్దాం. నెక్స్ట్ దీని స్ట్రక్చర్ ఎలా ఉందో చూసేయండి. ఈ చట్నీ పోపుకు కావాల్సినవి క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు. ఇందాక వేయించిన కడాయిని ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోపుకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఈ పోపు దినుసులు అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే పెద్ద కడాయిలో తాలింపు పెట్టేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ అయిన మూకుడే కదా, మళ్ళీ వేరేది ఎందుకు మార్చాలని చెప్పేసి. అలా ఫ్రై అవుతున్నాగానే కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోండి మీరు, అలాగే కొంచెం కరివేపాకు. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాక మనం తీసుకున్న చట్నీ అనేది ఇందులో యాడ్ చేశారు. మనం తీసుకున్న చట్నీ కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేది ఉంటుంది చట్నీ. ఇంకా ఆ తొక్కలో ఏమైనా పచ్చిదనం ఉన్నా ఇలా మనం తాలింపు వేసినప్పటికీ మొత్తం పోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా కడాయి నుంచి సపరేట్ అయిపోతుందండి ఇలా చేసిన పోపు అంతా. యాక్చువల్లీ పోపు చేసి అందులో వేసేయచ్చు, కాకపోతే నేను ఇందులో ఏమైనా తడి ఉంటుందేమోనని ఇలా అయితే చేశాను. ఇంకా అంతే అండి. వేడి వేడి రైస్లోకి చట్నీ వేసుకొని మనం కొంచెం నెయ్యి చుక్క తగిలించుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదేనండి నా స్టైల్లో చేసిన బీరకాయ తొక్కు పచ్చడి. ఎవరికైనా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఇదిగోండి ఫైనల్లీ మనం చేసిన పచ్చడి అయితే ఇలా వచ్చేసింది. స్ట్రక్చర్ చూసారు కదా ఎంత బాగుందో. బయట అంతా వర్షం, ఈ వర్షంలో ఇలా వేడివేడికి చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వర్షంలో ఇలాంటి వేడివేడి పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది కదండి. మీరు కూడా లేట్ చేయకుండా ఈ పచ్చడిని అయితే ఆస్వాదించేయండి.